బ్రో హాయ్ బ్రో. హాయ్ అన్న. జై రామ్ చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై రామ్ చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్య ఇప్పుడు మన రామ్ చరణ్ అన్న గేమ్ చేంజర్ మనకు ఈ క్రిస్మస్కి వస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది మరి? చాలా హ్యాపీగా ఉంది అన్న. ఇట్లాంటి సినిమా ముందుకు తీసుకురావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి కింద మీన ఊపు, రామ్ చరణ్ అన్న తూపు, అది రాసి పెట్టుకో నువ్వు. సినిమా మామూలుగా ఉండదు. అది పాన్ ఇండియా రివర్లో ఉంటుంది సినిమా, అందరు చూస్తారు. ఈసారి అయితే ఇచ్చి పడేసిండు కలెక్టర్ అన్న. అది కలెక్టర్గా వేరే లెవెల్. అసలు ఇంతవరకు అన్న ఈ సినిమా ఇట్లాంటి సినిమా కలెక్టర్గా చేయలేదు. ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తుండు. అందరికీ బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతున్నాయి, రాసి పెట్టుకో. లుక్ చాలా అద్భుతంగా ఉందన్న. అసలు కలెక్టర్గా చేయడం అంటేనే అసలు ఇన్ని రోజులు మేము చూడలే అన్న. ఈసారి అయితే కలెక్టర్గా ఇచ్చి పడేస్తుండు. అందరు రాసి పెట్టుకోండి అంతే. మాకు అభిమానం. డ్యాన్స్ అంటే పిచ్చి అన్న. వేరే లెవెల్ డ్యాన్స్ చేస్తాడు అన్న. వేరే లెవెల్ డ్యాన్స్ అయితే ఫిదా అయిపోవాల్సిందే. అట్లా డ్యాన్స్ చేస్తాడు మాకైతే. నాకా మగధీర ఎక్కువ కనెక్ట్ అయింది. ఎందుకంటే అందులో ఫైట్ ఉంటుంది అన్న. వేరే లెవెల్ అన్న. పిచ్చి 100 మందిని చంపడం మామూలు విషయం అన్న. నరుకుతాడు, వేరే లెవెల్. అది సీన్ వేరే లెవెల్ అన్న. అక్కడ అసలు 100 మందిని చంపడము, వాళ్ళు వస్తుంటే అసలు బాహుబలిలో గిట్ట అట్లాంటి సీన్ పెట్టలే, కానీ ఇందులో ఆ సీన్ పెట్టింది చూడు, అదైతే మామూలు కనెక్ట్ కాలే, గుండెలకు కనెక్ట్ అయింది. అట్లాంటి సీన్ తీసుకొచ్చింది చూడు, చాలా అద్భుతంగా తీసిన అన్న సినిమా. చాలా బాగుంది. చాలా కష్టపడ్డాడు అన్న. ఓకే పర్లేదు, ఈక్వల్గా చేసారు. ఎట్లా అంటే త్రిపురార్లో ఇద్దరు హీరోలు ఎట్లా చేయాలనో అట్లా పాట రూపంలో కానీ ఇంకా వాళ్ళు ఫ్రెండ్షిప్ కానీ అది అద్భుతంగా తీపిచ్చి చాలా కష్టపడ్డారు వాళ్ళు. సో అది అంటే ఇప్పుడు పాత రికార్డులు అన్ని మరి గేమ్ చేంజర్ తిరిగి రాస్తుందా? గేమ్ చేంజర్ తోటి బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుండన్న. రాసి పెట్టుకో నువ్వు. ఈసారి తిరిగా రాసేది కాదు. బాహుబలి, RRR ఇవన్నీ దాటేసిపోతుంది. నువ్వు అది గుర్తుపెట్టుకో నువ్వు అంతే. ఎలాంటి అంటే పాన్ ఇండియా లెవెల్లో తీయాలి, ఈ ప్రపంచానికే గుర్తుపట్టాలి అన్న అంటే. సో అట్లాంటి సినిమాలు తీయాలి, ముందుకు రావాలి, ఇంకా ప్రజల్లో అందరూ గుర్తుపట్టాలి. సో ఇక్కడని కాదు, తెలుగు రాష్ట్రాల్లో కాదు, అమెరికాలో గుర్తుపట్టాలి. అట్లాంటి సినిమాలు ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ మీకు ఫస్ట్ రోజు అంటే చూస్తున్నప్పుడు రామ్ చరణ్ ఎంట్రీకి మీకు ఎలా అనిపిస్తుంది? మామూలుగా కాదన్న. ఆ రోజు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. రాసి పెట్టుకో, దుమ్ము ఉంటుంది ఈసారి. అట్లుంటుంది. బాక్స్ ఆఫీస్ బద్దలు, కేకులు, పండగ, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు మామూలుగా ఉండవు, వేరే లెవెల్. సో అది అంటే వన్ వర్డ్లో ఇప్పుడు ఒక్క ముక్కలో గేమ్ చేంజర్ సినిమా గురించి రామ్ చరణ్ అన్న గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? ఈసారి రాసి పెట్టుకోండి, బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుండ అన్న. అందులో తగ్గేదే లేదు. ఈసారి అసలు ఎట్లా ఉంటుంది అంటే సినిమా మీరు ఊహించలేరు. అట్లాంటి సినిమా రామ్ చరణ్ అన్న ముందుకు తీసుకొస్తుండే. అది